నంద్యాల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ వేడుకలు ఘనంగా జరిగాయి. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ 2 సార్లు భారతదేశంలో జోడో యాత్ర చేపట్టారని చింతలయ్య అన్నారు. మోదీ, నెహ్రూతో పోల్చుకోవడంపై విమర్శలు గుప్పించారు. మోదీ విదేశాలకు తిరగడం తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, అలాగే నెహ్రూ గారి ముద్దుల కుమారుడు, ముద్దుల మనవడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి ఈరోజు 54 వెళ్ళి 55 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి ఆయన ఒక జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గురించి చెప్పాలంటే ఆయన జోడో పాదయాత్ర 2 సార్లు చేసి ప్రజల కష్ట సుఖాలను భారతదేశంలో కనుక్కొని పిల్లలకు ఏం కావాలా, విద్యార్థులకు ఏం కావాలా అని చెప్పే ఉద్దేశంతో ఈ నేడు కూడా విద్యార్థులకు ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ గురించి కూడా వివరంగా వివరించడం జరుగుతుంది. నేటి ప్రధానమంత్రి మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ గారితో, ఇందిరాగాంధీ గారితో పోల్చుకుంటున్నారు. కానీ నక్కకు నాగలంత తేడా ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారితో పోల్చుకుంటే ఆయన పరిపాలించింది వారు దారదత్తం చేసేది, ఆస్తులు దారదత్తం చేశారు. కానీ మోడీ గారిని ఒకటే అడుగుతున్నాం, మీ పార్టీ తరఫున ఎవరైనా స్వతంత్రంగా పాల్గొన్నారా, ప్రాణాలు అర్పించారా, లేకపోతే మీరు ఏమైనా పేద ప్రజలకు దాన ధర్మం చేశారా అని చెప్పి అడుగుతున్నాం. నేడు మీరు అలా పోల్చుకొని చాలా వివేకం. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత GST, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ రేట్లు పెంచి విపరీతంగా పెంచి ప్రజలను అడ్డి పిలిచి ప్రజలకు సౌకర్యం లేకుండా గ్యాస్ సిలిండర్లు కూడా పెంచి ప్రజలకు మేలు చేయడం, కీడు చేయడం ఎక్కువ ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నేత మాజీ ప్రధాని